ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 1వ వచనం. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చియున్న దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. ప్రియులారా, ఈ ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే, దేవుని చేత ఎన్నుకొనబడిన ఆరాధనా స్థలం. దేవుడు ఎన్నుకొనిన స్థలం, ప్రభు అయిన యెహోవా ఎన్నుకొనిన స్థలము. ప్రియులారా, మనము ఈ అధ్యాయాన్ని విభజన చేద్దాం. ఈ అధ్యాయము 32 వచనాలున్న అధ్యాయం. ఈ అధ్యాయాన్ని మనము 4 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 7వ వచనము వరకు, 1 నుండి 7వ వచనం వరకు దేవుని నామము ఘనపరచబడే స్థలము. దేవుని నామము ఘనపరచబడే స్థలము. 8 నుండి 12వ వచనం వరకు దేవుని క్రమము గుర్తించబడే స్థలము. దేవుని క్రమము గుర్తించబడే స్థలం. 3వది 13 నుండి 27వ వచనం వరకు దేవుని ప్రజలు సమకూర్చబడు స్థలము. దేవుని ప్రజలు సమకూర్చబడు స్థలము. 4వది 28 నుండి 32 వరకు దేవునికి లోబడవలసిన స్థలము. దేవునికి లోబడవలసిన స్థలము. ప్రియులారా, మనము ఈ 12వ అధ్యాయానికి రాగా ద్వితీయోపదేశ కాండం అంతటిని భక్తులు 2 భాగాలుగా విభజించారు. మొదటి 11 అధ్యాయాలు చరిత్ర భాగము అన్నారు. చరిత్ర భాగము. 12 నుండి 34 వరకు హెచ్చరిక భాగము అన్నారు. హెచ్చరిక భాగము అంటే ఈ 2వ భాగములో ఇశ్రాయేలీయుల 2వ తరము వారికి మోషే ఆయన ఇస్తున్నటువంటి చివరి సూచనలు. మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి అన్నాడు. 12 నుండి 30 వరకు. ఆఖరికి 31 నుండి 34 వరకు మోషే ఆయన చివరి మాటలు, చివరి ప్రార్థన, ఆయన యొక్క మరణాన్ని మనము ఈ భాగంలో చూడగలం. ప్రియులారా, ఈ అధ్యాయాల్లో మాటి మాటికి దేవుడు ఆయన ధర్మశాస్త్రము, ఆయన న్యాయ విధులు, ఆయన తీర్పులు, ఆయన శాసనాలు వాగ్దాన దేశములోనికి వారు వెళ్ళిన తరువాత వారు విధేయత చూపించాలి. అయితే ఎలా? బలవంతంగా విధేయత చూపించటం కాదు. దేవుని పైన ప్రేమ లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుని పని చేయజాలడు. దేవుని పైన ప్రేమ లేకుండా ఏ వ్యక్తి కూడా దేవునికి విధేయుడు కాలేడు. సరే, మొదటి 7 వచనాలు దేవుని నామము ఘనపరచబడు స్థలము అని విన్నాం. మొదటి వచనములో కదా దేవుడు వారికి అనుగ్రహించిన మరి ఆజ్ఞలు, కట్టడలు, విధులు, తీర్పులు ఈ భాగములో మనము గమనిస్తున్నాం. అంటే వారు వ్యక్తిగత జీవితములో, వారి సమాజ జీవితములో దేవుడు ఎంచుకున్న, ఏర్పరచుకున్న ఆ స్థలానికి వారు వెళ్ళాలి. అది దేవుడు కోరుకున్నటువంటి స్థలం. మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశము అన్నాడు. మీకిచ్చినది యెహోవా ఇచ్చిన దేశం అది. సో ఇది దేవుడు ఎన్నుకున్నటువంటి స్థలముగా మనము గుర్తించాలి. 5వ వచనములో అంటాడు కదా, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో
తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరుచుకొను స్థలము అన్నాడు. మొదట్లో ఇది వారు వాగ్దాన దేశములోనికి వెళ్ళిన తర్వాత సిలోహుగా మనము చూడగలం. సిలోహు. ఆ తర్వాత దేవుని మందిరం కట్టబడుటకు దేవుడు కోరుకున్న స్థలము ఏది అంటే అదే సియోను. సియోను స్థలం. దైవ గ్రంథములో మనము గమనిస్తే 87వ కీర్తన చూడండి, 2వ వచనములో యాకోబు నివాస స్థలములన్నిటికంటే, అంటే వారు అక్కడక్కడ ఉన్నారు. 12 గోత్రముల వారు యోర్దానుకి యువతల ఉన్నారు, యోర్దానుకి అవతల ఉన్నారు, ఉత్తర భాగములో ఉన్నారు, దక్షిణ భాగములో ఉన్నారు. యాకోబు నివాస స్థలములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి ఆనాడు దేవుడు కోరుకున్న స్థలం అది మనం గమనిస్తున్నాం. అయితే కృత నిబంధన కాలములో దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఏది అంటే స్థానిక సంఘము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనములో ఎక్కడ 2-3 నా నామమున కూడి యుందురో వారి మధ్య నేనున్నాను ఆనాడు ఆయన ఆ ఏర్పరచుకున్న స్థలములో ఉన్నాడు. ఈనాడు అదే దేవుడు ఆయన సంఘము మధ్య కదా. దేవుని ఇల్లు అన్నారు, దేవుని ఇల్లు, దేవుని ఆలయం. 2-3 కూడుకున్న స్థలం మాత్రమే కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి, 3వ అధ్యాయం 15వ వచనాన్ని, 14-15 వచనాలు కలిసి ఉంటాయి కదా. శీఘ్రముగా నీ యొద్దకు వత్తున నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అన్నాడు. దేవుని ఇల్లు అది మాత్రమే కాదు, జీవము గల దేవుని ఇల్లు అది. ప్రియులారా, మాత్రమే కాదు, ఈనాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలలో పౌలు ఆయన కొరింథీ సంఘం వారితో మాట్లాడుతూ మీరు దేవుని ఆలయమై ఉన్నారు అనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అనియు మీరు ఎరుగరా. ఈనాడు దేవుని ఆలయం ఒక విశ్వాసిగా మనము చెప్పుకొనగలం. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 1వ వచనములో అది దేవుడు యెహోవా మీకిచ్చు దేశం అన్నాడు. ఈనాడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలం అది. అయితే 2వ వచనము నుండి మనము గమనిస్తే మీరు స్వాధీన పరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల అన్నిటి క్రిందనేమి, ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించునో ఆ స్థలములన్నిటినీ బొత్తిగా పాడు చేయవలెను. అంటే వారు వాగ్దాన దేశములోనికి వారు వెళ్ళిన తరువాత వారు ఏం చేయాలి? ఆ స్థలములన్నిటను 2వ వచనములో 3వ వచనములో కూడా మనము గమనిస్తుండగా ఆ ప్రాంతములో అచ్చట అన్నాడు. 5వ వచనములో ఏర్పరచుకున్న స్థలం, ఒక స్థలమున్నది. ఆ స్థలములో వారు ఎలా ఉండాలి అంటే అవి దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థలములుగా మనము గమనించగలం. అక్కడ ఏమున్నది అంటే బలిపీఠములున్నాయి, విగ్రహాలున్నాయి, దేవతా స్తంభాలున్నాయి, ప్రతిమలున్నాయి. వాటన్నిటిని ఏం చేయాలి? పాడు చేయాలి, నాశనం చేయాలి. కారణం ఏమిటి అంటే ప్రియులారా, దేవుడు ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైన వాడు.
ఆయన కోరుకున్న స్థలములో వాటిని ఆయన సహించేవాడు కాడు ప్రియులర. దేవతా స్తంభములను పడగొట్టుట కారణం ఏమిటి అంటే, నిర్గమాకాండములో మనం ఎరుగుదు 20వ అధ్యాయములో, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఏ రూపమునైనను చేసుకొనకూడదు. ఆఖరికి ఇది యెహోవా రూపము అన్న, ఇది యేసు ప్రభు రూపము అన్న, ఇది మరియ రూపము అన్న, ఏ రూపమునైనను చేసుకొనకూడదు. కారణం ఏంటంటే, ఈ దేవుడు ఆత్మరూపిగా ఉన్నవాడు. ఈ దేవుడు ఆయన జీవము గల దేవుడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాల్లో, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. 21వ వచనములో ఒక హెచ్చరిక, చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి కదా అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారేం చేశారు? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనములో, కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. అదే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనములో, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి. మీరు దేవుని జీవము గల సంఘమై ఉన్నారు. విగ్రహములకు, జీవము గల దేవుని సంఘమునకు పోలిక ఎక్కడ అన్నాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన స్థలాలను గురించి చెబుతూ, అదే సమయంలో ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4-7 వచనాలలో దేవునికి ఇష్టమైన స్థలాన్ని గురించి కూడా ఆయన మాట్లాడాడు. 4-7వ వచనము వరకు ఏమన్నాడు? 5వ వచనం, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థలముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అంటే వారు నిజమైన దేవునికి ప్రతిష్ఠించబడిన వారు. నిజమైన దేవునికి ప్రతిష్ఠించబడిన వారు. వారు ఆ స్థలమునకు వారు అక్కడికే మీరు వెళ్ళవలెను, అక్కడికే మీరు వెళ్ళాలి, అక్కడే మీరు యాత్రలు చేయుచుండవలెను, అక్కడే మీ దహన బలులను మీరు అర్పించవలెను అన్నాడు. ప్రియులారా, రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనములో, అక్కడ గిబియోనులో దేవుడు 2వ మారు సొలొమోనుకు ప్రత్యక్షమై ఆయన ఇలా అన్నాడు, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరం, అక్కడ దేవుడు ఏర్పరచుకున్న స్థలం అక్కడే. మరి ఈనాడెక్కడా ముందే చెప్పుకున్నా, మత్తయి సువార్త 18:20, ఎక్కడ 2-3 యేసుక్రీస్తు నామమున కూడియుందురో, ప్రభువు అక్కడికి వచ్చి వారిని దర్శించటానికి గొప్ప ప్రార్థనా మందిరాలు, భవనాలు, ప్రతిష్ఠింపబడిన స్థలాలు ఏవి ఆయనకు అక్కరలేదు. ఎక్కడైతే సామాన్యమైన విశ్వాసులు యేసు ప్రభువును అంగీకరించి వారు చేరి వస్తారో ఆ స్థలాన్ని దేవుడు గౌరవించేవాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అక్కడ ఉన్నాడు. చూడండి, కొత్త నిబంధనలో మనం ఇలా గమనిస్తున్నాం. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 8 వచనం 5-6లో దేవుడు ఏమన్నాడు? దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. 6వ వచనం, ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే
దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనము ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే. మనకు ప్రభువు ఒక్కడే. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఆయన ద్వారా మనము కలిగిన వారము. ఆయన ద్వారా మనమందరము కలిగాము. మన ప్రభువు ఒక్కడే. మన ప్రభువు ఒక్కడే. ఆ ప్రభువు ఎవరు అంటే ఆయన మన నిమిత్తమై ఉన్నవాడు. అందుకే మనం ఏం చేయాలి? ప్రియులారా, ఆ తండ్రిని మనం ఆరాధించాలి. యోహాను సువార్త 4:23లో నిజమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించే ఒక కాలము వచ్చుచున్నది అన్నాడు. ఆరాధించే ప్రదేశము అన్నాడు. యూదులు యెరూషలేములో ఆరాధిస్తున్నారు. సమరయులు గెరాజీము కొండ మీద ఆరాధిస్తున్నారు. అయితే తండ్రిని ఆరాధించడానికి ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఎలా ఆరాధించాలి? ఆత్మతోను ఆచారాలతో కాదు, మానవ పద్ధతులతో కాదు, సత్యముతో అన్నాడు. సత్యముతో. ఎందుకు ఈ రెండు విషయాలు యేసు ప్రభువారు సమరయ స్త్రీతో ఆయన మాట్లాడాడు అంటే, ఆత్మతో, తండ్రిని ఆత్మతో అంటూ యూదులు వారి యొక్క మృతమైన లేఖనాలు, చనిపోయినటువంటి విధానాలతో, వాక్యమునకు విరుద్ధంగా వారు ఆరాధిస్తున్నారు. సత్యము అనే మాట అన్నాడు. సమరయులు సత్యమును ఎరుగక అబద్ధమైనటువంటి ఆరాధన చేస్తూ ఉండగా దేవుడు అన్నాడు, మీరు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలి. చూడండి, 5వ వచనములో ఏమన్నాడు? 5వ వచనములో మీరు అక్కడికి, అంటే ద్వితీయోపదేశ కాండానికి రండి, 12వ అధ్యాయం 5వ వచనములో చూడండి ఏమన్నాడు? అక్కడికే యాత్రలు, అంటే ఆ ప్రదేశమును వెదకాలి. దేవుడుండే స్థలమును వెదకి రావాలి మీరు. తర్వాత 6వ వచనములో అక్కడే దహన బలులు అర్పించాలి. అక్కడే మీ ఆరాధన అర్పణలను, 17వ వచనములు అక్కడే మీరు భోజనము చేయవలెను. నువ్వు అక్కడికి రావాలి. నీవు అక్కడికి తీసుకొని రావాలి. నీవు అక్కడ భుజించాలి. పిల్లల వీటిని ధ్యానం చేస్తే గంభీరమైన సత్యాలను మనం చూడగలం కదా. ప్రభువు ఉన్న స్థలానికి రావాలి. ఆయనను ఆరాధించాలి. ఆయనకు అర్పించాలి. అక్కడ ఆయనతో సహవాసము చేయాలి. బల్ల, సహవాసం, భోజనం. అక్కడ ఆనందం ఉన్నది, అక్కడ తృప్తి ఉన్నది, అక్కడ సంతోషం ఉన్నది, అక్కడ సంతృప్తి ఉన్నది, అక్కడ మేలు ఉన్నది. ఆయన ఉన్న స్థలములో మొదటి 7 వచనాల్లో దేవుని నామము ఘనపరచబడే స్థలం అది ఆనాడు సియోన్. తర్వాత 8 నుండి 12 వరకు మనం ఏం చెప్పుకున్నామండి? దేవుని క్రమము, అది గుర్తించబడే స్థలము. దేవుని క్రమము 8 నుండి అంటే దేవుని ఆజ్ఞలు. దేవుని క్రమము అంటే ఆయన మాటలు, ఆయన ఇచ్చినటువంటి సూచనలు, ఆయన ఆజ్ఞలు గుర్తించబడే స్థలం. చూడండి 8వ వచనంలో, నేడు మనం ఇక్కడ చేయునట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. అరణ్యములో ఎలా చేస్తున్నారు? వారికి ఇష్టమైనట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. వారికి ఇష్టమైనట్లుగా. సంఖ్యాకాండం 15వ అధ్యాయములో వారు ఏం చేశారు? 14వ అధ్యాయములో, సంఖ్యాకాండం 25వ అధ్యాయములో వారు ఏం చేశారు? వారు కంటికి కనబడినదంతా ఆ 40 ఏండ్లు ఆ యాత్రలు వారి ఇష్టానుసారంగా చేశారు. కానీ వాగ్దాన దేశములోనికి వెళ్ళిన తర్వాత మీరు అలా చేయకూడదు. మీ ప్రవర్తనలో మార్పు రావాలి. ఇంకా అక్కడ ఏమన్నాడు చూడండి, 9వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని, స్వాస్థ్యమును మీరు ఇది వరకు పొందలేదు. ఇప్పుడు విశ్రాంతిని ఆయన అనుగ్రహిస్తున్నాడు.
మీరు విశ్రాంతిలో ఉండాలి. 8వ వచనములో మీరు ఇష్టానుసారముగా ప్రవర్తించకూడదు. ఇష్టానుసారముగా ప్రవర్తించకూడదు. న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి అధ్యాయం 21వ అధ్యాయం 25వ వచనంలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. అదొక రాజు, నాయకుడు వారికి ఉండాలి. అప్పుడు వారి ఇష్టానుసారముగా వారు ప్రవర్తింపరు. అందుకే ఏం చేయాలి అంటే దేవుని ఒక క్రమము ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ కృత నిబంధన కాలములో సంఘములో, దేవుని సంఘములో మరి ఎవరికి తోచినట్లుగా వారు ప్రవర్తించవచ్చా? కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 36, 37 అక్కడేమన్నాడు? దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలు వెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచ్చనా? ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచు కొనిన ఎడల నేను మీకు వ్రాయుచున్న ప్రభు యొక్క ఆజ్ఞలన్నీ దృఢముగా తెలుసుకొనవలెను. ఈనాడు ఈ మిడిమిడి జ్ఞానం కొంత తెలుసుకొని మేం బోధకులమే, మేం బోధిస్తాం. అసలు ఆయన వాక్యమును ఎరిగిన వారు ఈనాడు పాఠశాలలో ఎవరు బోధించాలి? వారికి ఒక అర్హత ఉన్నది, వారికి ఒక యోగ్యత ఉన్నది. కాలేజీల్లో ఎవరు బోధించాలి? విశ్వవిద్యాలయాల్లో ఎవరు బోధించాలి? సంఘములో ఎవరైనా బోధించవచ్చా? నో. వారికి సామర్థ్యము దేవుడు అనుగ్రహించి ఉండగా వారి సామర్థ్యము చొప్పున దేవుడు ఒక్కొక్కరికి ఒక సామర్థ్యం అనుగ్రహించాడు, కృపా వరములను ఇచ్చాడు. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాల్లో కొందరు కాపరులు, కొందరు సువార్థికులు, కొందరు ఉపదేశకులు, అందరూ కాదు సుమి. దేవుని సంఘములో ఒక క్రమం ఉన్నది. అందుకే అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 14:40 సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనివ్వడి అన్నాడు. ఒక పద్ధతి చొప్పున చేయాలి. తర్వాత 9 నుండి 12వ వచనము వరకు వాగ్దాన భూమిలో దేవుని ఆజ్ఞ ప్రకారము మరి ఏం చేసిన ఆజ్ఞ ప్రకారం 11వ వచనం చూడండి. అక్కడ ఏమన్నాడు? లేదా 10వ వచనంలో అతని దృష్టికి ఏది సరి అయినదో అది చేయకూడదు. దైవ క్రమమున్నది. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా దహన బలులను మీ దశమ భాగములను ప్రతిష్టార్పణలను మీరు చెయ్యి నైవేద్యములను ఆ స్థలమునకే తీసుకొని రావాలి. ఏర్పరుచుకున్నటువంటి ఆ స్థలానికి మీరు తీసుకొని రావాలి. ప్రియులారా, ఎలా అంటే అక్కడ ఒక క్రమమును దేవుడు ఉంచాడు. ఆ క్రమము ప్రకారముగా దేవుని సన్నిధిలోనికి వారు రావాలి అన్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14, 15 వచనాలు. మరలా ఇక్కడ శీఘ్రముగా నేను నీ యొద్దకు ఉత్తరం నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఓ తిమోతి ఎవరు? కొందరు సంఘ పెద్ద అని, కొందరు పరిచారకుడని, కొందరు దైవజనుడని ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నారు. తిమోతి ఎవరు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో దైవజనుడా అనగా ఇక్కడ దైవజనుడా అంటే ఇది అందరికి సంబంధించినదండి అంటున్నారు. ప్రియులారా, దైవజనునికి తెలియాలి, ప్రత్యేకింపబడిన వ్యక్తి ఆయన. పౌలు వలె, అపోల్లో వలె, బర్నబా వలె, శీల వలె తిమోతి ప్రత్యేకింపబడిన దైవజనుడు.
అందుకే జనులు ఎలాగూ ప్రవర్తించాలి, ఒక సేవకునికి తెలియాలి. సేవకుడు సంఘములో బోధించాలి. అందుకే సేవకుడు సంఘములో సువార్త ప్రకటించేవాడు, ఆత్మలను చేర్చేవాడు, ఆత్మలకు బోధించే బోధకుడు, భోజనం పెట్టే బోధకుడు, క్రమపరిచే ఒక సంఘ పెద్ద, తోటి సంఘ పెద్ద. ఈ సత్యాన్ని గుర్తించి సేవకులు వారి స్థానం, పెద్దలు వారి స్థానం, పరిచారకులు వారి స్థానం, వారి వారి స్థానములలో ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తించటానికి వీల్లేదు సుమి. ఎవరెవరి స్థానములలో వారు ఉండాలి, ఎవరెవరి స్థానములను బట్టి వారు ప్రవర్తించవలెను. 12వ వచనములో మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికెత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. దేవుని ప్రజలు వారు ఆ స్థలానికి వచ్చి వారు ఏం చేయాలి? వారికి ఉత్సాహధ్వని చేయాలి, సంతోషించాలి, సంతోషించాలి. 100వ కీర్తన 1వ వచనములో యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవుని సన్నిధిలో ఆనందం, సంతోషం, సంతోషం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు, దేవుని సేవకుడు అపోస్తలుడు యోహాను విశ్వాసులతో మాతో కూడా మీకు సహవాసం అక్కడ కలుగునట్లు, మన సహవాసం తండ్రితో కూడా కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మీ సంతోషము పరిపూర్ణమగుటకై దేవుని పిల్లలు అక్కడ చేరి వస్తూ ఉండగా, సంఘములో చేరి వస్తూ ఉండగా, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా, దేవుని వాక్యము వింటూ ఉండగా వారు ఆనందించాలి అన్నాడు దేవుడు. మీరు సంతోషించాలి, సంతోషించాలి. సహవాసములో సంతోషము. మంచిది ప్రియులరా. 7 వచనాలు దేవుని నామము ఘనపరచబడు స్థలం. 8-12 దేవుని క్రమము, అది గుర్తించబడు స్థలం. 3వది 13-27 వరకు దేవుని ప్రజలు చేరి వచ్చే స్థలం, సమకూర్చబడే స్థలం. దేవుని ప్రజలు అక్కడికి వారు సమకూర్చబడుట, గుమిగూడి వచ్చుట, గుమిగూడి వచ్చుట కదా. ఇక్కడ స్థిరపరచబడిన సత్యాలు, స్థాపించబడినటువంటి కొన్ని సూత్రాలను మనము గమనించాలి. 13-19 వచనాలు మరొక భాగం చెప్పాడు. సత్యాలను అక్కడ స్థిరపరచాలి, దేవుని వాక్యమును స్థాపించాలి. 13-14 వచనాల్లో అది కూడుకొను స్థలము అన్నాడు. నీవు చూచిన ప్రతి స్థలమున నువ్వు దహన బలులు అర్పించకూడదు సుమి. అంటే ఎక్కడ పడితే అక్కడ దహన బలులను అర్పించకూడదు. యెహోవా నీ గోత్రములలో ఒకదాని యందు ఏర్పరచుకున్న స్థలమున నీ అక్కడికే రావాలి, అక్కడే మీ దహన బలులను అర్పించాలి. సియోను కొండ, సియోను శిఖరము, పాత నిబంధనలు దేవుడు ఏర్పరచుకున్న స్థలం. ఒకే ఒక స్థలమునకు వారు కూడి రావాలి అన్నాడు. మరి ఈనాడు ప్రియులారా, దేవుని వాక్యం మనకేం బోధిస్తున్నది అంటే, ఆయన నామమున మనము చేరి వచ్చేటువంటి ఒక స్థలం. కొరింథీయులకు రాసిన కొత్త నిబంధనలో నేడు సంఘానికి దీన్ని మనం ఏమని అన్వయించవచ్చు, ఏమని వ్యాఖ్యానించవచ్చు? కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనములో మీరందరూ కూడి వచ్చుచుండగా, కొత్త నిబంధనలో ఒకే ప్రదేశం, మీరందరూ కూడి వచ్చుచుండగా, మీ ఇండ్లలో అనలేదు, ఒక స్థలానికి వారు కూడి వస్తున్నారు, కూడి వస్తున్నారు. అసలు ఇంకా చెప్పాలి అంటే ఫిలమోను పత్రిక ఉంది కదండి. ఫిలమోను పత్రికలో 2వ వచనంలో పౌలు ఇలా అన్నాడు, నీ ఇంట ఉన్న సంఘము, ఇంట్లో మీరు ఫిలమోను, నీవు సహోదరు అప్పియ,
నీ కుమారుడు అర్కిప్పు, మీరే సంఘము కాదు, మీ ఇంట్లో కొందరు విశ్వాసులు చేరి వస్తున్నారు. కూడుకొను స్థలమును గురించి దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులతో ఆయన మాట్లాడాడు. తర్వాత చూడండి 15 నుండి 16వ వచనము వరకు, వారు ఆహారము తిను స్థలము అన్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనస్సు కోరు దానిని చంపి తినవచ్చును. 16 రక్తమును పారబోయాలి, రక్తము తినకూడదు అన్నాడు. రక్తమును అది నీళ్ళవలే పారబోయాలి. కారణం ఏమిటి అంటే, మొట్టమొదట ఆది కాండములో దేవుడు ఆదాము హవ్వలు పాపము చెయ్యకమునుపు కూర మొక్కలన్నిటినీ ఆహారంగా ఇచ్చాడు, మాంసాహారం కాదు. కానీ ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో, జల ప్రళయము ద్వారా భూమిని దేవుడు శుద్ధి చేశాడో, నోవహు కుమారులతో దేవుడు మీరు మాంసమును, వారి శరీర బలహీనులైపోయారు, మహిమను కోల్పోయారు. వారికి అవసరం మాంసం తిన్నప్పుడు ఆది కాండం 9:4 మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దానికి ప్రాణము అన్నాడు. రక్తము తినకూడదు, రక్తము తినకూడదు. లేవియాకాండం 7వ అధ్యాయం 26-27 వచనాల్లో, రక్తము తినువాడెవడో తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఎందుకంటే ఒకరోజు రక్తము చిందించబడేటువంటి ఒక కాలము వచ్చుచున్నది కదా. కృత నిబంధన కాలములో యూదులకు అన్యులు, యూదులలో నుండి యేసు ప్రభు నమ్మిన వారు, యూదులు కాని వారు అన్యులు, అన్యులలో నుండి యేసు ప్రభు నమ్మిన వారికి వివాదం. యూదులేమో రక్తము తినరు, అన్యులేమో రక్తము తింటారు, వారికే నిబంధనలు లేవు. అప్పుడు అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 29వ వచనంలో, అన్యులారా మీరు ప్రభువును అంగీకరించారు, అయితే యూదులకు అభ్యంతరము కలుగకుండా నిమిత్తమై గొంతు పిసికి చంపిన దానిని, విగ్రహములకు అర్పించిన దానిని రక్తమును మీరు తినకూడదు. ఇది ఒక సూచన. అయితే ప్రియులారా, తిమోతి 1 పత్రిక 4:4 దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిదియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నా ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు అని ఈ భాగములో మనము గమనిస్తున్నాం. మన ఇళ్లలో ఆహార వినియోగం ఖచ్చితంగా దేవుని ప్రమేయం కలిగి ఉంటుంది. మనం ఏం చేయాలి? దేవుని స్తుతిస్తూ భుజించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భుజించాలి అన్నాడు. చూడండి, ఆ తర్వాత 18వ వచనములో, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలం కదా, అక్కడ మీరు సంతోషించాలి, ప్రభువులో మీరు సంతోషించాలి. ప్రియులారా, సంతోషము ఆచారాల్లో కాదు, ప్రభువులో ఆనందం, ప్రభువులో ఆనందం, ఆయన సన్నిధిలో ఆనందం. ఫిలిప్పీ 4:4 సంతోషించుడి, ప్రభువునందు ఆనందించుడి. మరల చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. 19వ వచనములో మరొక ఆజ్ఞను గట్టిగా చెప్పాడు దేవుడు. నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడవకూడదు సుమీ. కారణం ఏమిటి అంటే, దేవుడు ఈ 12 గోత్రముల వారికి స్వాస్థ్యము ఎలా ఇచ్చాడో ఆయన లేవీయులకు స్వాస్థ్యమును ఇవ్వలేదు. మరి లేవీయులకు ఆహారం ఎలాగు, లేవీయుల భోజనం ఎలాగు? సంఖ్యాకాండం 18వ అధ్యాయములో ఇశ్రాయేలీయుల 10వ భాగములన్నిటినీ నేను లేవీయులకిచ్చి తిని అన్నాడు. నెహెమ్యా కాలములో లేవీయులు వారికి భోజనము లేక పొలాలకు పారిపోయారు. అప్పుడు నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 24-27 వచనాలు, అధిపతులతో పోరాడి లేవీయులకు రావలసిన ఆహారమును ఆయన వారి కొరకై సమకూర్చాడు. మరి కొత్త నిబంధన కాలములో సువార్త ప్రకటించేవారు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ సువార్త ప్రకటించేవారు ఉన్నారు, చేయనిద్దాం, చెయ్యాలి. వ్యాపారం చేస్తూ సువార్త ప్రకటించేవారు ఉన్నారు. కానీ అపోస్తల కార్యములు 13వ అధ్యాయం ప్రకారం పౌలు బర్నబాలు ఎలా ప్రత్యేకించబడ్డారు? ప్రభు పని నిమిత్తమై. మరి వారి పోషణ ఎలాగు?
కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు. అక్కడ కళ్ళెము త్రొక్కుచున్న ఎద్దు అన్నాడు, అక్కడ విత్తువాడు అన్నాడు, అక్కడ ఆలయ కృత్యములలో పని జరిగించువారు, బలిపీఠముల వద్ద కనిపెట్టుకొనివారు, వాటితో పాలివారై ఉన్నారు. అలాగూ స్వార్థ ప్రచురించువారు స్వార్థ వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు అన్నాడు. తర్వాత 20 నుండి 27వ వచనము వరకు ఒక నిషేధించబడినటువంటి విషయాలను గురించి దేవుడు వారితో ఆయన మాట్లాడాడు. కొన్ని నిషేధించాడు ఆయన. ఏమిటి? నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత నిశ్చయముగా మాంసమును తినగోరిన ఎడల మాంసము తినదని అనుకొందు, అప్పుడు నీకు ఇష్టమైన మాంసమును తినవచ్చును కదా. అక్కడ అన్నాడు, పవిత్రమైనటువంటి వాటిని నీవు తినవచ్చును, రక్తమును నువ్వు తినకూడదు. మరొకసారి దీన్ని దేవుడు రెట్టింపుతో నొక్కి ఆయన వక్కానిస్తున్నాడు. అంటే ఇది ఎవరి కొరకు అంటే, ఎవరైనా దూర ప్రాంతములో ఉన్నవారు. 21వ వచనములో, నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలము మీకు దూరముగా ఉండిన ఎడలా అన్నాడు కదా. దేవుడు తన ప్రజల పైన అనవసరమైన భారాలను వేసేవాడు కాదు. ఈయన శాస్త్రులు పరిచయుల వంటి వాడు కాడు. ఆయన ప్రేమ గలవాడు. వారిని ఆయన ఎరిగినవాడు, వారి అవసరాలు ఏమిటో. మీరు అక్కడే భోంచేయండి, మీరు అక్కడే భోంచేయండి అంటూ 23లో ఆయన అన్నాడు, రక్తము తినకూడదు. మరొకసారి ఈ రక్తమును నిషేధించాడు ఆయన. మీరు రక్తమును తినకూడదు, అందులో ప్రాణం ఉన్నది. ఎందుకు దేవుడు ఈ మాటలను వారితో మరలా చెప్తున్నాడు అంటే, మీరు విధేయులు కావాలి, నా మాటలకు విధేయులు కావాలి. రక్తము యొక్క పాఠాలు చాలా విలక్షణమైనవి. ఎందుకు అంటే, అది ప్రాయశ్చిత్తమును కలిగించేది. బలిపీఠం మీద వారి పాపము నిమిత్తమై ప్రోక్షించబడటానికి ఉపయోగించే రక్తము, సర్వమానవాళి పాపముల నిమిత్తమై ప్రోక్షింపబడిన కొత్త నిబంధన రక్తము, ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తమునకు అది సూచనగా ఉన్నది. 25వ వచనములో ఆయన అన్నాడు, నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తరువాత సంతతి వారికి మేలు కలుగునట్లు దానిని తినకూడదు. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే అందులో ఏమున్నది? అందులో ఏమున్నది? అందులో మేలున్నది సుమి. ఆయన మేలు మేలు కొరకు మాట్లాడేవాడు. ఆయన మాట వింటే నీకు మేలు, మాట వింటే మేలు. ద్వితీయోపదేశకాండం 4:40లో, నీకును నీ తరువాత సంతానపు వారికి క్షేమము కలుగుటకై అని మాట్లాడిన మాటలు, క్షేమము కలిగించే మాటలవి. యెషయా గ్రంథములో 1వ అధ్యాయములో దేవుడు ఇలా అన్నాడు, 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మేలు, మాట వింటే మేలు. రోమాపత్రిక 8:28, దేవుని ప్రేమించు వారి కనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవని ఎరుగు. మేలు, దేవుని మాట వింటే నీకు మేలు, వినకపోతే నష్టము. తర్వాత 26, 27 వచనాలలో మృక్కుబడులను గురించి దేవుడు చెప్పాడు. నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను, మృక్కుబడులను మాత్రము యెహోవా ఏర్పరుచుకుని స్థలమునకు నీవు తీసుకొని పోవలను. సరే, మీరందరూ నా సన్నిధికి వచ్చి భుజించాలి, కానీ చాలా దూరములో ఉన్నారు, మీకు భారం పెట్టకుండా మీరు భుజించే వాటిని మీ ఇండ్లలోనే భుజించండి. కానీ ప్రతిష్ఠింపబడిన ఉన్నాయే, వాటిని నా మందిరమునకు తీసుకొని రావాలి. ప్రతిష్ఠింపబడిన అర్పణలు. యాకోబు ఆయన పద్దనరాముకు వెళ్తున్నాడు.
కదా. తండ్రి ఇంటి నుండి బేర్షెబా నుండి బయలుదేరాడు, హారానుకు వెళ్తున్నాడు. మధ్యలో బేతేలు దగ్గర దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 28:20లో దేవునితో ఇలా ప్రమాణ మొక్కుబడి చేశాడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడలా నేను నా దశమ భాగములన్నిటినీ దేవానికి అర్పించదను. మరి ఈనాడు మన మొక్కుబడులు ఏమిటి అంటే, రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో సజీవ యాగముగా మన శరీరములను దేవునికి అర్పించుకొనవలని అంటే అర్థమేమి? దశమ భాగాలు కాదని కాదు, అన్నీ అని. దేవునికి శరీరములను మన సమస్తమును అంటే అందులో అన్నీ ఆయనకు మనము మొక్కుబడిగా అర్పించవలసిన వారముగా ఉన్నాము. ఆఖరిగా 4వ విభజన 28 నుండి 32వ వచనము వరకు, 28 నుండి 32వ వచనం వరకు దేవునికి లోబడవలసిన స్థలము, దేవునికి లోబడి ఉండవలసిన స్థలమును దేవుడు ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, 28వ వచనములో దేవుడు అన్నాడు, నువ్వు జాగ్రత్తగా వినవలెను, నీవు నీ సంతతి వారు నా మాటలు, నా ఆజ్ఞలు, నా మాటలు, ఈ మాటలు అన్నిటినీ జాగ్రత్తగా వినవలెను అన్నాడు. జాగ్రత్తగా వినవలెను. 32వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి అన్నాడు. ఈ భాగంలో 28లో నేను ఆజ్ఞాపించు మాటలు, మీకు ఆజ్ఞాపించున్న ఈ మాటలు, 32లో నేను ఆజ్ఞాపించున్న ఈ మాటలన్నీ దేవుని ప్రజలు ఎల్లప్పుడూ దేవుని వాక్యపు హద్దులలో ప్రవర్తించాలి అని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని వాక్యపు హద్దులను దాటినప్పుడు ప్రమాదాలున్నాయి, పడిపోయే అవకాశం ఉన్నది, గాయాల పాలవుతారు, ఎంతో నష్టపోయే అవకాశం ఉన్నది. 28వ వచనములో దేవుని చిత్తమును పాటించుట ద్వారా, దేవుని వాక్కును పాటించుట ద్వారా వారు పొందే ఆశీర్వాదములను గురించి ఆయన చెప్పాడు. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తముగాను యథార్థముగాను దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు. అంత అద్భుతమైన మాట ప్రియులారా. ఈ వాక్యమును గైకొనుట ద్వారా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో ఆయన వాక్యమును గైకొనుట ద్వారా దేవుడు విజయమును అనుగ్రహించేవాడు అని చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనములో ప్రభు ఏమన్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొన్నాను, మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడలా. 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నిటినీ చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. తర్వాత చూడండి 29 నుండి 31వ వచనం వరకు, లోకమును అనుసరించుట ద్వారా కలుగు ప్రమాదము. ఈ లోకమును వారు అనుసరించకూడదు అని దేవుడు చెబుతున్నాడు. నీవు వారి దేశమును స్వాధీనపరచుటకు వెళ్ళుచున్న జనులను వారు దేశములో నివసించినప్పుడు వారిని ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి కదా. ఈ లోకమును అనుసరించుట ద్వారా మనకు కలిగేటువంటి పని ఏమిటంటే మనము చిక్కుబడిపోతాము. ఈ లోక మర్యాదలు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోకములు ఎన్నో మర్యాదలు, లోక మర్యాద, లోకానుసారమైన పద్ధతులు వాటిని అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము
మీరు పరీక్షించండి కదా. అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక నడుచుకొనడానికి వీల్లేదు అన్నాడు కదా. అన్యజనులు ఇష్టానుసారముగా ప్రవర్తించటానికి ప్రభువుని అంగీకరించక ముందు ఉన్న జీవితం ఇక చాలు. ఈనాడు మీరు పూర్తిగా ఒక క్రొత్త అనుభవములోనికి మీరు రావాలి. ఎందుకు మీరు వారిని అనుసరించకూడదు అంటే 31వ వచనములో వారి హేయమైన క్రియలు చెప్పాడు దేవుడు. ఎందుకు దేవుడు వారిని వెళ్ళగొట్టండి అన్నాడు? కారణం ఏంటంటే వారు తమ దేవతలకు వారి కుమారులను నరబలి అర్పించారండి. నరబలిని అర్పించారు. హేయమైన కార్యములను వారు చేశారు. అందుకే దేవుడు వాటిని ఓర్చజాలకపోయాడు. ఓర్చజాలకపోయాడు. 32వ వచనములో వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మనం అనుసరించవలెను. దానిలో నీవు ఏదియు కలుపకూడదు, దానిలో నుండి ఏదియు తీసివేయకూడదు. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. ఉన్నది ఉన్నట్లుగా మనము ప్రవర్తించటానికి ప్రయత్నము చేయాలి. మనం అందులో కలపకూడదు, చెరుపకూడదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుండి మనము గమనిస్తే 18, 19 వచనాలు. ఆయన ఏమన్నాడు? ఆనాడు శిష్యులతో యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామము, ఒకే నామము, ఆ నామము లోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని బోధించండి. మీ సొంతంగా మీరు మాట్లాడడానికి వీల్లేదు. మీరు అందులో కలపకూడదు, చెరుపకూడదు సుమి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఎవడైనను ఈ వీటితో, ఈ వాక్యములతో ఏదైనా కలిపిన ఎడల తెగుళ్ళు వానికి కలుగజేస్తాడు. కలిపిన ఎడల, ఎవడైనను ఈ ప్రవచన వాక్యములో నుండి తీసివేసిన ఎడల జీవ వృక్షములోని పరిశుద్ధ పట్టణములో వారికి పాలు లేకుండా చేయును. ప్రియులారా, దేవుని వాక్యమును మనం అనుసరించు వారముగా, పాటించు వారముగా మనం ఉండాలి. అది నాడు దేవుని సంఘములో మనం ఎలా ప్రవర్తించాలట? దేవుని సంఘములో మన ప్రవర్తన వాక్యమును అనుసరించి సంకల్పం, ఆయన సంకల్పము చొప్పున ఆనాడు పౌలు ఏథెన్సు సంఘ పెద్దలను పిలువనంపించి అపోస్తల కార్యం అధ్యాయం 20, 27లో దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపబడకుండా నేనేమియు దాచుకొనలేదు. ప్రియులారా, దేవుని సంకల్పం, దేవుని చిత్తం, దేవుని సత్యము, దేవుని కృప, ఈ రెండు మనము గ్రహించి ఆయన సంకల్పం ఎరిగి ఆ సంకల్పం అంతటిని దేవుని ప్రజలకు బోధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.